అమెరికన్ హైవే రాబర్ట్ బాబులా చేసేవారా కుర్ర. రే రే చిచి, ఏమిట్రా అలా ఆడపిల్ల అదిరిపోతావు? నీ ధైర్య సాహసాలు చూసిన తర్వాత నేనే కనుక ఆడపిల్లనయ్యి ఉంటే అమాంతం నిన్నే పెళ్ళాడి. కాకుండా మాట్లాడలేవా? తాగితే ఏమవుతుందిరా? కాకెక్కుతుందా? చీకాకేస్తుంది, పైగా చక్కలిగిలి. మరి ఆ మాట చెప్పవే నాయనా. ఒరే మహేష్, నీకెంత చక్కలిగిలిరా. సరే గాని ఇలారా కూర్చో. నిన్ను చూస్తే నాకు ఒక చిన్న అనుమానం వస్తుందిరా. ఏమిట్రా? చూడరా, ఈ మధ్య అనుకోకుండా ఆడవాళ్ళు మగవాళ్ళగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను మారిపోతున్నారట. కొంపతీసి నీదే కేసా? అరే మహేష్, నువ్వు నవ్వుతుంటే మీ చెల్లెలు నవ్వినట్టే ఉందిరా. నీకు చీర కడితే అచ్చు మీ చెల్లెల్ని చూసినట్టే ఉంటుంది. అరే కొడితే కొట్టావు కానీ నేను మీ చెల్లెల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అదేమిట్రా, నేను అంత సీరియస్ గా చెప్పుకుంటూ పోతుంటే నువ్వు ఈజీగా విజిలేసేస్తావు. రే, నీకు ఈ రోజు నేను ఇంత సహాయం చేశాను అంటే నీకోసం అనుకున్నావా? నీ చెల్లెల కోసం రా. రే రే, ఏమైనా సరే మన కేసు మీ చెల్లెల దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా రికమెండ్ చేయరా. చెయ్యలేను. ఏ? నీలాంటి దొంగ సన్నాసికి చెల్లెల్ని ఇచ్చేవాడు నిజంగా చవట్రా. అరే ఎందుకలా నవ్వుతావు? ఎందుక? ఏడవలేక నవ్వుతున్నాను రా. ఎందుకంటే నువ్వు నన్ను దొంగ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను దొంగను కాను. అబ్బా, నువ్వు దొంగవు కాకపోతే నేను అసలే దొంగను కాదు. ఒరే మహేష్, ఎంతటి దొంగకైనా అబద్ధాలు ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉండాలిరా. దొంగ సొమ్ము దగ్గర పెట్టుకుని దొంగను కాదు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఇది దొంగ సొత్తు కాదు. దొంగ సొత్తు కాదా? హో, అయితే నీ బాబుదా? అవును, మా నాన్న సొత్తును ఎవరో దోచుకుపోయారు. మళ్ళీ దాన్ని నేను దొంగిలించడం నా దురదృష్టం. మహేష్, నా చిన్నతనంలో నాన్న దగ్గర 4 విగ్రహాలు ఉండేవి. ఎవరో నాన్నను చంపి వాటిని దోచుకుపోయారు. దాంతో అమ్మకు మతిపోయింది. వాటిని చూస్తే మీ అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు. అందుకోసమే కానీ నీలా వాటి విలువ కోసం కాదు. నేను వాటి విలువ కోసం కాదు మహేష్, మా నాన్నకిచ్చిన మాట కోసం. మధు, మీ నాన్నకు వాటితో ఏమిటి అవసరం? మహేష్, మా నాన్న ఏది చెప్తే అది చేయడమే నా పని. వివరాలు నాకు అనవసరం. మీ నాన్న కోసం నువ్వు, మా అమ్మ కోసం నేను. సరే, మనిద్దరం కలిసి ముందు విగ్రహాలు సంపాదిద్దాం. మా అమ్మకు మతి వస్తే అంతే చాలు. తర్వాత ఈ విగ్రహాలు నువ్వే తీసుకుందు గాని. పొద్దుపోయింది. అప్పుడే ఎక్కడ పొద్దుపోయిందిరా చిట్టి తండ్రి, ఇంకా చాలా పని. ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలా దాచావు, చిన్నాళ్ళు ఈ పొంగులు ఎలా దాచావు, ఎలా 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 దాచావు. వయసు చేసే తుంటరితనం ఎలాగో 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 సైచాను. ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలా దాచావు, ఎలా 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 దాచావు.
ముంగోట ఆహా నిన్ను మీటి నీటి నా మనసేమో అల్లరి చేసెను తామి తీరా నిన్ను చేరి చేరి నా అణువణు అలజడి చేసెను ఊహలే అలజడి చేస్తుంటే లా 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 లా. మోహమే అల్లుకుపోతుంటే ఊహలే అలజడి చేస్తుంటే లా 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 లా. మోహమే అల్లుకుపోతుంటే ఇలాగే 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 ఉండానులే అయితే ఇన్నాళ్ళు ఈ పొంగులు ఎలా దాచావు ఎలా 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 దాచావు నీ చెయ్యి అంది ఇస్తే నా నిలువెల్ల వెన్నెల జల్లులే నాతోనే నువ్వుంటే ఉంటే నా బ్రతుకంతా వలపుల మల్లెలే ఆ జల్లులే జలకాలాడిస్తే ఆ మల్లెలే పాలుకు సవరిస్తే ఆ జల్లులే జలకాలాడిస్తే ఆ మల్లెలే పాలుకు సవరిస్తే అలాగే 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 ఉంటావులే అయితే ఇన్నాళ్ళు ఆ పొంగులు ఎలాగో దాచాను ఓపలేని ఒంటరితనం వయసు చేసే తుంటరితనం ఎలాగో 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 సైచాను ఆహా ఆహా ఆహా. కంగ్రాచులేషన్స్ మాలతి ఆవేళ్ళు వచ్చిన మార్పు మీరు కొంత గమనించి ఉంటారు. ఆంజనేయుని మానసికంగా గుర్తించారు, కానీ ఏదో జ్ఞాపకం రాక బాధపడుతున్నారు. అవును డాక్టర్ గారు, మిగతా విగ్రహాలు కూడా సాధించగలిగితే. తప్పకుండా, కానీ ముందు నువ్వు నాకు ఒకటి ఇవ్వు. అయ్యి దొంగ, ఏమిటో కొంత మాటలు. ఇదిగో నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, నీ దగ్గర ఉన్న లక్ష్మణ విగ్రహం నాకు ఇవ్వు. అది తీసుకెళ్లి రోజాకి ఎరగా చూపించి అక్కడున్న విగ్రహాలు పట్టుకొచ్చేస్తాను. అలాగే, డాక్టర్ గారితో చెప్పి అవి కూడా తీసుకొస్తాను. మరి 4వ విగ్రహం? అది రావణాసురుడు గారు ఉందో, అయినా నీ కోసం దాని విషయం కూడా తెలుసుకుంటాను. మిగతా విగ్రహాలు కూడా సంపాదించగలిగితే. ఏ నీ చెల్లెకి రికమెండ్ చేస్తావా? రామచంద్ర ప్రభు, నీ అనుగ్రహమే నాకు రక్ష, శ్రీరామ రక్ష. నువ్వు లేనిదే నేను లేను. నువ్వా ఏకాకివైపోయావు స్వామి. ఆ సీతా లక్ష్మణ మారుతి సమేతంగా నువ్వు కొలువు తీరేదన్నాడు, నా కన్నుల కరువు తీరేదన్నాడు. సార్, డాక్టర్ గారు వచ్చారు. వస్తున్నాను. రాత్రి బాగా నిద్రపట్టిందా? మీ టాబ్లెట్ ధర్మం అని. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ పూట ఎలా ఉంది? మామూలే. తెల్లారింది, డాక్టర్ గారు వచ్చారు, గుండె పరీక్షించారు, ఇంజెక్షన్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఒళ్ళు చెడగొట్టుకోవద్దని చిలక చెప్పినట్టు చెప్పారు, విన్నారా? వినలేదు కనుకనే ఈ సూటిపోటి మాటలు, ఈ సూటిపోటి మందులు. అయినా నా ఆరోగ్యం గురించి నాకంటే మీ అందరికీ జాగ్రత్త ఎక్కువైపోయింది. కడుపు నిండా తిన్నెవరు, కావలసినంత తాగనెవరు, తిరగనెవరు. నమ్ముకున్న వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండడం సహజం. అది కాస్త గట్టిగా చెప్పండి. వెళ్ళొస్తానండి. రైట్. ఏమిటి రేరాణి పగటిపోటే వచ్చేసింది? నరాలు పట్టు తప్పి అదేమిటి? 4, 2 అయినాయి. ఆఖరికి సీతారాములు మిగిలారు. అంటే ఆంజనేయులు అదృశ్యమయ్యాడు. ఆ లక్ష్మణుని ఎవడో లాగేశాడు.
ఆ నారాయణరావు భుజంగరావులు బోర్ని ఏడుస్తున్నారు. కోపం ముదిగింది. అయితే వాడెవడో సీత కోసం రాముడు కోసం తప్పకుండా వస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట చెప్పడానికే ఈ వేళ పుడుతుంది. మన వాళ్ళని పంపించి ఎలాగైనా ఆ పోయిన విగ్రహాలను సంపాదించాలి. ప్రయత్నిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఆనందరావు గారు మేడం లోపల ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రావు. రోజా విషయం అంతా చెప్పింది, విన్నాం, విచారించాం. కానీ మీరు మాత్రం విచారపడకండి. ఆ దొంగ ఎవడో మేమే విచారించి పట్టుకుంటాం. అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాం, నీ వల్లే బ్రతుకుతున్నాం. మిస్టర్ రావు, మేము ఒక జీవాన్ని పట్టుకున్నాం. బంగారు పిచ్చుక. వాడికి బ్యాగాట్ అంటే ప్రాణం. వాడిని బలిస్తే మా నష్టం కొంతగా తీరుతుంది. ఆల్ రైట్, ఈ రాత్రికి వాడిని బలిపెట్టాలని తోలుకురండి. డన్. లక్ష, మరో లక్ష, మరో లక్ష, ఇంకో లక్ష. సారీ, గాత్రం పాడితే ఎట్లా? యు ఆర్ వెరీ 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 లక్కీ. పేకాటలో జీవితంలో పరాజయం అడగని నన్ను చిత్తు చేసేశాడు. మరో ఆట వేయండి. సారీ, క్యాష్ డౌన్ ప్లీజ్. ఎస్ ప్లీజ్. క్యాష్ డౌన్ చేసిస్తే మళ్ళీ ఆడతారా? ఎస్. గుడ్. రండి సార్, డబ్బిచ్చేస్తాను. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మీ బాకీ లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ. నా పని అయిపోయింది, ఇక నీ పని. మనిషిని యాసిడ్ లో పారేసిన తర్వాత నామరూపాలు ఇంకే ఉంటాయి. కరెక్ట్ బ్రదర్, ఇంకాసేపు ఉంటే ఈ ఎముకలు కూడా మిగలవు. కరెక్ట్ బ్రదర్. బ్రదర్, ఈ సంగతి పోలీసులకు తెలిస్తే మన ఎముకల గతి కూడా ఇంతే. ఈ రౌడీ విగ్రహం చాలా బాగుంది, మన పిక్చర్లో వాడుకోవచ్చు. ஆமா சின்னம்மா, ரொம்ப நல்லா இருக்கு. గుడ్. పర్సనాలిటీ బాగుంది. వండర్ఫుల్. ஆமா. గుడ్. రేయ్, ఎవరా మీరు? మా ఆంటీని చూడడానికి వచ్చాం. ఆంటీ లేదు, గిట్టి లేదు, పోనీ. ఆంటీ, ఆంటీ, ఆంటీ ఆంటీ ఆంటీ. అమ్మా, అమ్మా. ఆంటీ, మా నాన్నగారు ఎక్కడ?
రాత్రి పూనా వెళ్ళారు. మా నాన్న ఎప్పుడు ఇంతే అంటే అంటే పూనప్పుడు వస్తాడమ్మా. ఏమమ్మా, ఫిలిం తీయాలన్న పిచ్చి మాత్రమేనా, యాక్ట్ చేయాలని కూడా ఉందే? యాక్టింగ్ ఏమిటంటే డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నాను. అబ్బో, సాహసమే. అదే అర్థం కాకపోవడంలో ఉన్న అదృష్టం. మా క్లబ్ లో షూట్ చేయాలనుకుంటున్నాను. పర్మిషన్ కావాలంటే ఈ పిక్చర్ మన ఇంట్లో తీయడానికి ఇవ్వటమ్మా పర్మిషన్. ఇవే. థ్యాంక్ యూ ఆంటీ. వండర్ఫుల్ అండి. అమ్మా వస్తావా? సరే తప్పుడు ఫుడ్. మేడం ఓ మధు, చాలా సేపు అయినట్లుందే వచ్చి. నో మేడం, జస్ట్ 2 minutes 45 seconds only. ఇదే ఏ వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఒక్కటే తెచ్చా, రెండోదేమైంది? అక్కడ ఉన్నది ఒక్కటేనే. ఒక్కటేనా? నా మీద నమ్మకం లేదా మేడం? ఇంకా పోలేదు. తేంగా మళ్ళీ వస్తానండి. ఓకే. నాన్న, వచ్చావా తల్లి? ఎలా ఉన్నావు నాన్న? నాకు చావు రాదమ్మా, వీళ్ళు నన్ను చావనివారమ్మా. నాన్న, అలా అనుకు నాన్న. నీకోసమేగా తేనెలో పడ్డ ఈగలాగా ఇక్కడ బ్రతుకుతున్నాను. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే, వాడికి దయా ధర్మం అనేది ఒకటి ఉంటే, ఏదో ఒక రోజు మనం బయటపడే మార్గం చూపిస్తాడు. నీకు ఈ నరక యాతన తప్పిస్తాడు. వస్తాను నాన్న. వెళ్ళు. నాన్నను చూసావా? ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే ఉన్నాడు. నాన్నను చూసి నవ్వుతూ వస్తామనుకుంటే ఏమిటా నీరసం? నిస్సారమైన బ్రతుకుల్లో మిగిలేది నీరసమేగా. ఎందుకు ఆ నిరుత్సాహం? నీతిగా బ్రతకలేనందుకు. నిన్ను అవినీతిగా బ్రతకమల్లేదే. నీ వయసులో ఉన్న ఎందరికి ఇలా అదృష్టం అవకాశం లభించింది. పూటకొకసారిగా పాటకొక తీరుగా కోరిన దుస్తులు ఇచ్చాను, కావలసిన డబ్బిచ్చాను. మనలేక మానవమ్ముకునే ఈ రోజుల్లో మర్యాదగా బ్రతకడానికి కావలసిన వస్తువులన్నీ కలిగించాను. ఇప్పుడు నీకేం తక్కువ చేశాను? కన్న తండ్రిని, కావలసిన స్వతంత్రాన్ని. కంటెళ్తే ఉన్నాడుగా, కళ్ళారా చూసుకుంటున్నారుగా, కాదలేదే. ఇప్పుడు వచ్చే నష్టం ఏమిటి? మమ్మల్ని నిర్బంధం నుంచి విడిపిస్తే మీకొచ్చే కష్టం ఏమిటి? నోర్మోయ్, కష్ట నష్టాల గురించి మాట్లాడే వయసు కాదు. అర్హత లేదు, అనుభవం లేదు. టేక్ కేర్. ఇక్కడ రహస్యాలు ఏమైనా బయటికి పొక్కినయ్యా మీకే ప్రమాదం. వెళ్ళు, చెప్పిన పని చేయి. చెయ్యకపోతే దీర్ఘయాత్ర. ముందు మీ నాన్న, తర్వాత నువ్వు. వెళ్ళు. లిల్లీ, ఇక్కడ కూడా దాపించావా? అవును లిల్లీ, ఎంతకాలం నుంచో నీతో నా మనసులోని మాట చెప్పాలనుకున్నాను. ఏమిటో తెలుసా? నీకు లేకపోవచ్చు. ఈ రోజు నీకు మేడం జరిగిన సంభాషణ విన్నాక ఇక చెప్పక తప్పదు. ఏమిటది? లిల్లీ, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఈ మాట నీకంటే ముందు చాలా మంది చెప్పారు. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. కాదనుకో. ఆశ వేరు, జీవితం వేరు. ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా అవస్థపడుతున్నావు. మన ఇద్దరం పనిచేసే చోటు ఒకటైనా నీ దారి వేరు, నా తీరు వేరు. లిల్లీ, ఉపదేశాలిక చాలు.
నువ్వు నాకు కావాలి. మర్యాదగా చేతులది చేతులది నా మాట విను వదలు వదలు ఇష్టం లేని ఆడపిల్లల మీద ఇలాంటి పనులు చేయడం ఇంటికి ఒంటికి మంచిది కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశావో మీ రుణం తీర్చుకోలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ వాడెవడు? తెలిసిన వాడే. ఇద్దరం ఒకే మోచెత్తి నీళ్ళు తాగుతున్నాం. మరి కలిసిపోవచ్చుగా. ఆడదంటే మీకు ఒక ఆట బొమ్మేనా? దానికి ఒక మనసు ఉంటుంది. ఆ విషయం ఈ పూటతో వాడికి అంతుపట్టి ఉంటుంది. మీ వంక కన్నెత్తి కూడా చూడు. చూస్తే నేనున్నాగా, వాడని తెలుస్తాను. మీరెప్పుడు ఇక్కడే ఉంటారా? అది నిజమే. పోనీ మీరెక్కడ ఉంటున్నారు? అడ్రస్ కావాలా? మీ ఇష్టం. ఇదే చోటు, ఇదే వేళ. గుడ్. హాయ్ లిల్లీ. మీరు చాలా లేటు. ఏ విషయంలో? తెలిసి తెలియనట్టు నటించేవాడితో చెప్పడం కష్టం బాబు. నటించేవాళ్ళు నాకు తెలుసు. నటించడం నా చేత కాదు. ఎలాగో కష్టపడి చెప్పండి. మీ కష్టం ఉంచుకోను. చాలండి. మీకు ఇందులో ఏం కావాలి? నీకేం కావాలి? అబ్బా చెప్పండి. నాకు నువ్వు కావాలి. మరి నీకు? నాకు అదే. లిల్లీ, లిల్లీ, ఆగు. టైం అయింది. నువ్వు వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడు? రేపే. ఓకే. బాగుంది. ఉన్ననాలికి మందు వేస్తే కొండనాలికి ఊడిందని ఒకటిచ్చి రెండు తీసుకురమ్మంటే ఉన్నది కూడా ఊడగొట్టుకుని వచ్చావు. తొందరపడకు, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏం చేసుకొచ్చావు? ఏమిటి తాళాలు? చెరసాలకు తాళాలు. ఇక మిగిలింది సీతా లక్ష్మణుల్ని ఎనపెట్టులో నుంచి యువతల పడేయడమే. మరి రాముడి విగ్రహం? సీతను వెతుక్కుంటూ ఆ రాముడే వస్తాడు. నిన్ను వెతుక్కుంటూ నేను రాలా?
లా 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 మన జీవితం హాయిగా సాగని మన జీవితం హాయిగా సాగని చిరునవ్వులే సిరిమల్లెలై చిరునవ్వులే సిరిమల్లెలై నా గుండెలోనే నిండిపోని ఎల్లకాలం హాయ్ 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 మన జీవితం హాయిగా సాగని మనసులో ప్రేమ తెలుసుకో వలపుతో నన్ను గెలుచుకో మనసులో ప్రేమ తెలుసుకో వలపుతో నన్ను గెలుచుకో వినోదాల తేలే నేటి వేళ నీ చెంత చేరి అందమంతా దోచుకోని నమ్మగా సాగని ఎంత చెప్పి నువ్వా బాబు జాగ్రత్త గోపి గారా మామగారిని విడిపించడానికి వచ్చారా బంధించండి రా వదులు వదులు ఇడియట్ వదులు తప్పించుకు పారిపోదాం అనుకున్నావా ఇప్పుడు నీకెవరే దిక్కు ఆగురు తొందరపడకు ముందు అమ్మగారి దగ్గర తీసుకెళ్తాం ఈ పని మాపిడి చేస్తే మజాగా ఉంటుంది ఆగురు చలో వదులు
చెప్పాను. అబ్బా! ఎవరిని పిలుస్తున్నావు? వీడు పిలిచేది మిమ్మల్ని కాదు మేడం. వాట్ నాన్ సెన్స్. ఆగు. ఎందుకు కాబట్టి ఇంకా కొట్టమనండి. రక్తం రావాల్సిందే కానీ నిజం రా. ఎవరు? ఎంత గుండె నిబ్బరం. గుండె నిబ్బరం కాదు మేడం, ఉండితనం. ఏమైనా కన్నతల్లి గర్వించవలసింది. నువ్వే నా కొడుకు అయితే నిజంగా నేను గర్వించేదా? నువ్వే నా తల్లివైతే నేను ఎంతో సిగ్గుపడేవాడిని. ఆవేశంలో అంటున్నావు. పర్వాలేదు, చూడు, వాళ్ళు అడిగేదేదో చెప్పేసి. వాళ్ళు నిన్ను ఇలా కొట్టి చిత్రహింస చేస్తూ ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను. అదిరించి వీళ్ళు సాధించలేనిది అభినయించి సాధించాలనే. పసివాడివి, అభినయం అంటే అర్థం తెలియకుండా మాట్లాడుతున్నావు. కొట్టకుండానే వీడి చేత నిజం కక్కిస్తాను. ఈ చిలక వాడి ప్రాణం ఈ గొంతు నక్కితే ఆ నోరు మిగులుతుంది. ఆగు. మేడం, మేడం, నా కోసం మా నాన్నని విడిపించాలని వచ్చారు. మీ పాదాలు పట్టుకుంటాను, మమ్మల్ని విడిచిపెట్టండి. లిల్లీ, వీడు నిన్ను ప్రేమించాడు కదూ. అదృష్టవంతురాలు. నీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డవాడిని పొందగలిగావంటే నిన్ను చూసి ఏ ఆడదైనా ఈర్షపడవలసింది. ఆడదైతే మేడం, నన్ను ఏమైనా చేయండి, ఆయన్ని మాత్రం విడిచిపెట్టండి ప్లీజ్. తప్పమ్మా, తప్పు. ప్రేమ జీవుల్ని వేరు చేస్తే 7 జన్మలకి ప్రేమ లభించదంటారు. ఈ ప్రేమ జీవుల్ని వేరు చేయకండి. మేడం, మేడం, మేడం. బాబు, ఈ రాత్రి మాలతి నేను సినిమా ప్రోగ్రామా? కాస్త కుడియడంగా అలాంటిది అనుకోండి. మీతో పంపించడానికి ఏం బాబు? అంతే కదమ్మా, రాత్రికి రావడం కూడా కాస్త ఆలస్యం అవుతుంది. అదొకప్పుడు పెందలాడే వచ్చింది కనుకనా ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో దానికే తెలియదు. అత్తయ్యతో బేరాలు పెడుతున్నావు నీ బేరమే అంటే? అంటే ఏముంది, ఈ రాత్రికి నువ్వు నాతో ఉంటావు, నేను నీకు కాదు కాదు నువ్వు నాకు కావాలి. ఏ చెంప ఇస్త్రీ కావాలా? అక్కర్లేదు, స్త్రీ మాత్రమే కావాలి. శక్తి తోడు లేకపోతే శివుడు కూడా సన్యాసి. ఓహో, తోడు కావాలా? తోడు దొంగలం కదా మరి. ఎక్కడికి? బ్లూ రోజ్. మాలతి, నాకొకటి చెవు గుర్తుందా? లక్ష్మణుడు. ఒకటిచ్చి 2 పుచ్చుకునే రోజు వచ్చింది. పనిలో పని మరొక చిన్న పని చూసేద్దాం. మన విగ్రహాలతో పాటు మరొక ప్రేమ జంట ఆ పంజంలో పట్టుబడ్డారు. విడిపించాలి. విడిపిద్దాం. ముందు వాళ్ళని విడిపిద్దాం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ సందడిలో ఉంటారు. నేను మన పని చూసుకుని వస్తాను. ఓకే? ఓకే.
వెళ్ళి విగ్రహాలు తీసుకొస్తాను. ఓకే? ఓకే. రోజాని ముట్టుకునే పట్టు తప్పితే ముళ్ళు గుచ్చుకుంటాయి. అండర్స్టాండ్? తెలివి నీ ఒక్కడి సొమ్మే అనుకుంటున్నావు. తాళం చెవికి మైనం చూసినప్పుడే నీ వైనం తెలుసుకున్నాను. ఒక్కటిచ్చి 2 తీసుకోవాలనుకుంటున్నావు కదా? ఇవ్వండిరా. Poor thing. Take him. జోగురు నమస్కారం. మధు మీతో రాలేదే నాయనా? మీ పని మీద ఆగిపోయాడండి. ఎవరి అబ్బాయి? అబ్బాయి కాదురా, అమ్మాయి. రామయ్య గారు అమ్మాయినండి. రామయ్య గారు అమ్మాయివా? మీది రామాపురం కదూ? అవునండి. మీకు తెలుసా? మిమ్మల్ని గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారమ్మా? రండి, మధు వచ్చేలోగా మా ఇంటికి వెళ్ళొద్దాం. పదమ్మా. మధు, ఇప్పటికైనా చెప్పు, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎక్కడున్నాయి విగ్రహాలు? నాకు తెలియదు. అమ్మగారు అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు, లేకపోతే సావంటే భయం. నీలాగా మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళకి కానీ నాకు కాదు బే. నిజం ఒప్పుకో, లేదా నిర్దాక్షిణ్యంగా నీ ప్రాణం తీసేస్తాం. నీకు తెలియదురా, నేను చెప్పేది నిజంగా నిజం. ఇచ్చినట్టే ఇచ్చి విగ్రహాలని ఎగరగొట్టుకుపోయినాడే తెలిసింది నీ సంగతి. ఎవరా తోడుదోంగ? చూడు మేడం, నువ్వెంత ప్రయత్నించినా నా దగ్గర నుంచి నిజం చెప్పించలేవు. పట్టుదల గల పసివాడు, పత్యం కాస్త జాగ్రత్తగా చూడండి. కాదు కదా, నీ తలలో జేజమ్మ కూడా చెప్పదు. ఎందుకు అన్యాయంగా చస్తావు? ఇప్పటికైనా చెప్పు. చెప్పు. చెబుతానమ్మా, చెబుతాను. నేనెవరో చెబితే నువ్వు సహించలేవేమో. మోసం చేయబోయి మోసపోయిన అభాగ్యుణ్ణి, ముక్కుపచ్చలారని నీకు కన్న తండ్రిని కరువు చేసిన కసారివాడు. మా పచ్చరి సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు నువ్వేనా? అవునమ్మా, నేనే. ఇదిగో ఆనాటి కత్తి, దీంతో నీ కసి తెచ్చుకో. నీ అమానుష చర్య వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఆ విగ్రహాల కోసం కలవరిస్తూ అమ్మ వెర్రిదైపోయింది. ఆ స్వామి ద్రోహులు మాకు నిలువ నీడ లేకుండా చేశారు. అందుకేనమ్మా, అందుకే నా వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆశతో ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఇంతకాలం జీవచ్చ వల్ల బ్రతుకున్నాను. అమ్మా, మీ నొసటి కుంకుమ తుడిచి వేసి మీ పక్కలో పసిపాపనెత్తుకుపోయిన పాపినమ్మా, పాపిని. చెప్పు, నా బాబు ఏం చేశావు? నా బాబు ఎక్కడ? చెప్పు, చెప్పు. తండ్రి లేని బిడ్డకు తండ్రిని పెంచాను. నా వల్ల మీరు పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ దక్కించడానికి విగ్రహాలు వెతికి పట్టుకోమని మధుని పంపించాను.
అదే వాటితో నా అవసరం. మధు మధు రా బాబేనా మాలతి ఈవేళ ఎంత చల్లని కబురు విన్నాను. మనసు నా బాబే అని చెబుతున్నా గుర్తించలేని గుడ్డిదాన్ని అయ్యాను. అమ్మా ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, నువ్వు ఒక్కదానిగా వచ్చానే. ముందు మీరు వెళ్ళండి, నేను విగ్రహాలు తీసుకొస్తానన్నాడు అత్తయ్య. అతను దొరకలేదేమో, అందుకే ఆలస్యమై ఉంటుంది. ఆ విషయం నాకు కూరలో చిక్కుకోలేదు కదా. విచారించకండి, విడిపించడానికి నేనున్నాను. తాజా వార్త. ఓ ఫోన్లో చెప్పింది వీడి గురించేనన్నమాట. మహాగట్టివాడు, ప్రాణాలకు కూడా తెగించాడు అని జాలిపడి ఊరుకున్నావా? ఎంతైనా ఆడదానివి కదా. మహా పెద్ద మగవాడివి, నువ్వైతే ఏం చేస్తావు? నిజం పలికిస్తాను. అవును, ఇంకాసేపు మనం ఇక్కడుంటే పోలీసు వాళ్ళు వచ్చి మన చేత నిజం పలికిస్తారు. రోజా, అవును, ఉనికి తెలిసిన పెట్టెలు ఉడాయించాయి. అయితే ఈ పక్షిని ఇక్కడ ఉండనిస్తాననుకున్నావా? బాగుంటే కలుస్తాను. నథింగ్ సీరియస్, భయపడవలసింది ఏమీ లేదు. కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ మైకం. కరెక్ట్ డాక్టర్, నేను ఆ మాట అన్నాను. నాకేం భయం లేదు, మిమ్మల్ని అందరినీ పంపిగాని నేను ఫోన్ వినిపించుకుంటానా? వాళ్ళు నర్వస్ అయి మీకు ఫోన్ చేశారు, వచ్చేశారు. ఆయనకి ఆయన అలాగే అంటారు. ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని పరిశ్రమలు, ఎన్ని అలొకేషన్స్. కంప్యూటర్ లాగా పనిచేసే బుర్ర ఖరాబ్ అయిపోతే డాక్టర్, మా రావు గారికి నరాల బలహీనత వల్ల మతైపోతే? నో ఫియర్స్, మతిరప్పించడానికి నేనున్నాను. ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంది. ఒకప్పుడు వాళ్ళు జమీందారులట. నవరత్నాలు పొదిగిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ఉండేవట. వాటిని ఎవరో అపహరించుకుపోయారు. దాంతో ఆవిడికి మతిపోయింది. అవి పట్టుకొస్తే ఆవిడికి మతి రావచ్చని చెప్పాను. వాళ్ళు నకిలీ విగ్రహాలు చేయించి ఒక ఆంజనేయుని లక్ష్మణ్ని పట్టుకొచ్చారు. ఏమిటి? ఆంజనేయుడు లక్ష్మణుడు నకిలీ విగ్రహాల? కానీ అవి నకిలీ విగ్రహాలని వాళ్ళు చెబితే గానీ మాకు తెలిసింది కాదు. వాటిని చూడటంతోనే పాజిటివ్ రియాక్షన్ కనిపించింది. షీఈస్ ఇంప్రూవింగ్. రేపు మాపు సీతారామ విగ్రహాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. వాటిని కూడా చూస్తే ఆవిడ పిచ్చి తప్పకుండా కుదురుతుందనే మా విశ్వాసం. ఆనందరావు గారు, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ రావు, ఆ విగ్రహాలు నకిలీ విగ్రహాలు కావు, అవి మన విగ్రహాలు. ఆ పిచ్చిది మన పిచ్చిది, మన రామయ్య పిల్లం. అయితే ఇప్పుడు మనం ఏమిటి చేయడం? ఏముంది, ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చే మన పంజరంలోనే బంధిస్తే ఆ పిట్టలన్నీ వచ్చి ఇక్కడే వాళ్తాయి. డోంట్ వరీ, అది మా పని. ఓకే డన్. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, ఏం జరిగింది డాక్టర్? సారీ, ఐఎమ్ సో సారీ. మీ అమ్మ కనిపించడం లేదు. డాక్టర్, అమ్మ కనిపించడం లేదా? ఏమైంది డాక్టర్? ఏమైంది? మాట్లాడండి డాక్టర్, ఏమైంది? నిన్న రాత్రి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టాం. తెల్లవారి దగ్గర నుంచి కనిపించడం లేదంటే ఎవరు అపహరించుంటారు. డాక్టర్, డాక్టర్, ఆ విగ్రహం అయినా ఉందా? లేదు, విగ్రహాన్ని కూడా అపహరించారు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇది ఎవరు తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. డాక్టర్, ఈ విగ్రహం సంగతి మీరు ఎవరికైనా చెప్పారా? అవును, మొన్న మాటల సందర్భంలో ఆనందరావు గారితో చెప్పారు. ఆనందరావా? ఆనందరావు అంటే చాలా పెద్ద మనిషి. నేను వారి ఫ్యామిలీ డాక్టర్ని. అతని గురించి మీరు సందేహించకండి. ఆయన ఎలా ఉంటారు? వీరే. వీడా? వీడా పెద్ద మనిషి డాక్టర్? వీడి గురించి మీకు తెలియదు. ఈ విషయాల గురించి నాకు పూర్తిగా తెలుసు. నో, మీరు తొందరపడుతున్నారు.
డాక్టర్ దయచేసి ముందు అడ్రస్ ఇవ్వండి. బ్రదర్, మన విగ్రహాలకి ప్రాణాలు వచ్చాయి. నా ఆంజనేయుడు మళ్ళీ తోక ఝాడించకుండా వెంటనే ఫారెన్ పంపించాలనుకుంటున్నాను. భుజంగం ఏమైనా తగిలిందా కొత్త గిరాకీ? బ్యూటిఫుల్ ఫారెన్ స్మగ్లింగ్ పార్టీ బ్రదర్. ఓకే, ప్రొసీడ్. మన హోటల్లోనే దిగారండి. అయితే ఇంకే రోజా వల విసురుంటుంది, పిట్టలు పడిపోయి ఉంది. కరెక్ట్ బ్రదర్. ఈ దినదిన గండాల కంటే వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకోవడం చాలా మంచిదని నువ్వు రోజా కలిసి ఆలోచించుంటారు. ఆలోచన మంచిదే. నీ ఆంజనేయుడు రోజా సీతతో పాటు నా రామును కూడా ఫారెన్ పంపించేద్దాం. డెన్లో రేపే ఏర్పాట్లన్నీ. ఓఎస్, వాళ్ళ ఖుషి కోసం ఆట పాట ఎంటర్టైన్మెంట్. ఆ ఏర్పాట్లన్నీ రోజా బాబ్జీకి అప్పగించి. వెరీ గుడ్. రేపు బాబ్జీ డాన్స్ పార్టీతో డెన్కు వస్తున్నాడు. రోజా సీతమ్మతో వస్తుంది, నువ్వు నారాయణరావుతో వస్తావు. ఆ లక్ష్మణుడు విగ్రహం పోయినందుకు ఏమీ ఏడవద్దని నారాయణరావుతో చెప్పు, ఎందుకంటే అతనికి మనం కూడా వాటా ఇస్తున్నాం. ఓకే ఓకే, డన్ డన్. వాళ్ళ విగ్రహాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని వాళ్ళ ప్లాన్. వాళ్ళని ఖుషి చేయడానికి వచ్చే డాన్స్ పార్టీ వాళ్ళని మధ్యదోలోని అటకాయించి వాళ్ళ వేషాల్లో అక్కడికి చేరి ఆ విగ్రహాలను కొట్టేయాలని మా ప్లాన్. వెరీ గుడ్. మేము రోజా దగ్గర ఉన్న సీతాలక్ష్మి తీసుకొచ్చేస్తాం. ఓకే ఓకే. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? అప్పుడే చస్తానా? పాపం పండాలిగా. నీకోసం ఎక్కడెక్కడో వెతికించాను. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ విషయం నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నా బిడ్డ నా నుంచి నువ్వే దూరం చేశావు. నువ్వు చేసిన స్వామి ద్రోహానికి దేవుడే నీ బిడ్డను నీకు దూరం చేశాడు. అయితే నా బాబు? భయపడకు, బ్రతికే ఉన్నాడు. చూడాలని ఉందా? ఏడి? ఎక్కడ నా బాబు? చూడు. ఏమైనా కన్న తల్లి గర్వించవలసింది. నువ్వే నా కొడుకు అయితే నిజంగా నేను గర్వించేది. నువ్వే నా తల్లివైతే నేను ఎంతో సిగ్గుపడేవాడిని. నువ్వా? నువ్వు నా తల్లివి కాదు. నువ్వు నా తల్లి కాదు అయితే లేదు. నేను నీ బిడ్డని కాదు. నేను కావాలనుకునే తల్లి దేవు. నేను ఊహించుకునే తల్లి దేవత నువ్వు కాదు. అలా పిలిచే అర్హత నీకు లేదు. అర్హత లేకపోవచ్చు. నిన్ను కన్న మరుక్షణమే ఆ అదృష్టాన్ని పొందానురా. అబద్ధం. నేను అబద్ధం. నువ్వు నా తల్లి కాదు. ఏ బంధాన్నైనా కాదనగలం గాని నవమాసాలు మోసి కన్న తల్లి బిడ్డల బంధం కాదన్నా కాకపోదురా. వీలేదు. నీలాంటి చరిత్రహీనురాలు తల్లి అని తెలియకుండా ఉంటే ఎంతో బాగుండేది. బాబు, చరిత్రహీనురాలా? కర్ణుడు కాదన్నంత మాత్రాన కుంతికి చరిత్ర లేకుండా పోలేదురా. ఏ తల్లి కన్న కొడుకు తల్లి కాదనేదాకా బ్రతకూడదు. ఏ తల్లికి నా స్థితి రాకూడదు. ఏ తల్లికి నా స్థితి రాకూడదు. కన్న కొడుకు కాదనేంత వరకు బ్రతకూడదు. జోగులు, ఇదిగో నీ భాగం. నువ్వే గెలిచావు జోగులు, నువ్వే గెలిచావు. అమ్మా, బాబు, ఈ మాట వినడం కోసమే ఇన్నాళ్ళు బ్రతికానురా. అమ్మా, అన్నానుగా, ఏది కాదన్నా లేదన్నా నేను కన్నది, నన్ను కన్నది నిజమని. బాబు, అమ్మా అని ఇంకొకసారి అన్నాయన. అమ్మా, ఇంకొకసారి
అమ్మా 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 ఇన్స్పెక్టర్ గారు చెక్ చేస్తారా? అవసరం లేదు. మరి ఎందుకు ఆపారు? మీ పాపం పండినందుకు ఈ రోజుతో మీ ఆట కట్టు. తోయ్ తోయ్ అతను కాదురా నువ్వు. బాబ్జీ నువ్వు? మీ పాలిట ఏముడు అతను సిఐడి ఆఫీసర్. ఇన్స్పెక్టర్ టీమ్. మా తప్పే లేదండి, మేము కళాకారులమండి. మా పెట్టెలండి, మా బట్టలు. ఈ బట్టలు మాకు పనికొస్తాయి, మీరు వెళ్ళండి. లుక్ ఎట్ దిస్. ఎక్సలెంట్. మార్వలస్. ట్రెమెండస్. Come on, let us begin our business. No, my friend. What entertainment? Next business. Come on, take your Come seat. on. Start. అందాల బోసి బుల్లెమ్మ అలాగా చూడవే బొమ్మ. అందాల బోసి బుల్లెమ్మ అలాగా చూడవే బొమ్మ. కరానా బాబులొచ్చారు నీకోసం వేచి ఉన్నారు. కరానా బాబులొచ్చారు నీకోసం వేచి ఉన్నారు. సిగ్గు వేస్తుంది, నా ఒళ్ళు చల్లు అంటుంది. ఓహో ఆహా ఓహో ఒరయ్యో సిగ్గు వేస్తుంది, నా ఒళ్ళు చల్లు అంటుంది. సమయం ఇది కాదు పిల్లోడా, చాలులే పోరా బుల్లోడా. సమయం ఇది కాదు పిల్లోడా, చాలులే పోరా బుల్లోడా. ఒరయ్యో సిగ్గు వేస్తుంది, నా ఒళ్ళు జల్లు అంటుంది. వినవే వయ్యారి బుల్బుల్ మిఠారి, వినవే వయ్యారి బుల్బుల్ మిఠారి. ముసుగులోన దాచుకున్న జాగదు సొగసు, ఓయ్ పొంగనీక అదుముకున్న ఆగదు గుట్టు. పొంగనీక అదుముకున్న ఆగదు గుట్టు. మనసులోన ఉన్న నిజం బయట పెట్టావే, తగ్గ బహుమానం అందుకుంటావే అందుకుంటావే. అందాల బోసు బుల్లెమ్మ అలాగా చూడవే బొమ్మ. అందాల బోసి బుల్లెమ్మ అలాగా చూడవే బొమ్మ.
నా ఆంజనేయులు ఎంతవరకు మధ్య పోయింది అడుగు ముందుకు వేసావా ఇవి ప్రాణాలు పోతాయి. వద్దు రావద్దు. నేనమ్మా నీ కూతుర్ని నువ్వు నా బిడ్డ నా చిట్టి తల్లి మన జీవితం హాయిగా సాగని మన జీవితం హాయిగా సాగని చిరునవ్వులే సిరిమల్లలే నా గుండెలోనే నిండిపోని ఎల్లకాలం